మెదక్ పార్లమెంటులో 1999 తర్వాత బీజేపీ గెలవకపోవటం బాధాకరం. ఈసారి మెదక్లో బీజేపీ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి. ఎంతమంది ఎన్ని కారుకోతలు కూసినా 2019 సార్వత్రిక ఎన్నికల్లో 272 సీట్లు సరిపోవటం లేదని దేశ ప్రజలు 303 సీట్లతో మోడీని ఆశీర్వదించారు. కేవలం 5 నిమిషాల్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిది. ఇండియా కూటమి కుక్కలు చింపిన విస్తరాకులా తయారైంది. ఈ దేశంలో ఎవరు ఆపలేరనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ దేశంలో ఉన్న సర్వే సంస్థలు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సర్వే సంస్థలు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అయినా ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది, అవుతుందంట వల్ల 303 వస్తాయి అంటే 303 కాదు, 400 దాటి నరేంద్రుడిని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని ఈ దేశ ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. ఇందాక మిత్రుడు సంగమేష్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఆ 400 దాటి గెలిచేటువంటి సీట్లలో మన మెదక్ ఉండాలో వద్దా, మన మెదక్ ఉండాలనేటువంటి చేసేది అందరూ ఎత్తిరా. 75 రోజులు కూడా ఉన్నాయి మనకి. పోయినసారి తెలంగాణలో మొదటి విడత ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు. దేశవ్యాప్తంగా 7 విడతలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో 2010 ఈ 2 నెలల్లో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు బట్టి ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి తెలంగాణకు ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారం లేదా 2వ వారంలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు మనందరి ముందున్న ప్రశ్న ఒకటే, మెదక్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ గెలిపించి నరేంద్ర మోడీ గారితో పాటు పార్లమెంటులో కూర్చునే 400 మంది ఎంపీలలో మన మెదక్ ఎంపీ ఉండాలా ఉండకూడదు అనేది మనమందరం ఒకసారి సీరియస్గా ఆలోచించుకోవాలి. చిన్న చిన్న పంచాయతీలు, తుట్రపుట్ర వాట్సాప్ గ్రూపులలో చర్చలు, మేమొత్తలేము నువ్వు వస్తున్నావా లేదా, నాకొత్తదా సీటు నీకొత్తదా, ఈ పంచాయతీ సీట్ల పంచాయతీ కాదు. సీట్ల పంచాయతీ తెలిసిన వాళ్ళు స్టేజ్ మీద ఉన్నోళ్ళు కానీ స్టేజ్ ముందు ఉన్న వాళ్ళం కాదు. స్టేజ్ పంచాయతీ తేల్చేదనుకోటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. మనందరం ఇవాళ ఎందుకు కూర్చున్నామంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మెదక్ పార్లమెంట్కి వెళ్ళి ఎవరు గెలవాలి, పువ్వు గుర్తు గెలవాలి. ఎవరు గెలవాలి మెదక్ పార్లమెంట్ నుంచి? పువ్వు గుర్తు గెలవాలి. రఘునందన, ఎల్లయ్యన, రాజేంద్ర, హరీష్ గారు, మల్లయ్యన, సంగమేశ్వర ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళు కాషాయం గుర్తు, కమలం గుర్తు మీద మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మెదక్ పార్లమెంట్కి 3వసారి నరేంద్ర మోడీ గారితో పోవాలి అంటే నడపాల్సింది ఎవరంటే మీరే. మీకంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ